నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై నిప్పులు జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు ప్రతి వారం ఎమ్మెల్యే చేసే అక్రమాలపై మీడియా సమావేశం నిర్వహిస్తానని హెచ్చరిక. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి. తిరుపతి సెట్విన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలో వలస కూలీలపై దూసుకెళ్లిన వాహనం, ఒక మహిళ మృతి, ఇంకొకరికి తీవ్ర గాయాలు, మరో ముగ్గురి పరిస్థితి విషమం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శుక్రవారం ఉదయం చేపట్టిన ధర్నాలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి రూయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా చేయాలని, పుణ్యక్షేత్రం తిరుపతిలో పేదవారి పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని నిరుపేదల ఆరోగ్యం అతి భయంకరంగా ఉందన్నారు. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, కానీ పేదవాడి ఆరోగ్యం చెడిపోతే దిక్కులేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని ధ్వజమెత్తారు. కరోనా తరువాత గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో 130 మంది జబ్బులతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి జబ్బు వస్తే పెద్ద ఆసుపత్రికి పోలేరని, రూయా పేదల ఆసుపత్రి అని, గుంటూరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, వైజాగ్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలున్నాయి, కర్నూలులో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది, తిరుపతిలో ఎందుకు లేదని ప్రశ్నించారు. రూయాలో వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను అందుబాటులోనికి తేవాలన్నారు. అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి భవనాలను గవర్నమెంట్కు టీటీడీ అప్పగిస్తే రూయాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. అలిపిరి నుంచి పేరూరు వరకు 400 ఎకరాలు టీటీడీ భూముల్లో అర్చకులు, టీటీడీ శాశ్వత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఒక్కొక్కరికి 5 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా కష్టపడి తెచ్చామని, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి, రవి, తేజోవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్, మణి, యుగంధర్, రాము తదితరులు పాల్గొన్నారు. వాళ్లకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందటం లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కర్నూలులో ఉంది, గుంటూరులో ఉంది, విశాఖపట్నంలో ఉంది గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మరి తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్లో, రూయా హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం లేదు. ఇది వెంటనే అందాలి. దీనికి ఒక చిన్న పరిష్కార మార్గాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. తెలిసో తెలియకో చిన్నపిల్లలకి అక్కడ అలిపిరి దగ్గర ఒక సూపర్ స్పెషాలిటీ బిల్డింగులు కట్టున్నారు. ఇంకొక 2 నెలల్లో ప్రారంభం కావచ్చు. దాన్ని వెంటనే రూయా హాస్పిటల్కి ఇవ్వాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి. అందులో వెంటనే సూపర్ స్పెషాలిటీ కోర్సులు, వైద్యం వెంటనే ఇస్తే పేదవాళ్ళు చనిపోకుండా ఉంటారు. దౌర్భాగ్యంగా ఉంది ఈ ప్రాంతంలో. వెంటనే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతవాసి, ఆయనకి బాంబు బ్లాస్ట్లో ఆయనకి ఏదో జరిగితే రూయా హాస్పిటల్కే పోయాడు, ఇంకా వేరే హాస్పిటల్ పోలా. ఆయన బాధ్యత కూడా వెంటనే దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలి. టీటీడీ వాళ్ళు కూడా ఆ బిల్డింగ్లు ఖచ్చితంగా రూయా హాస్పిటల్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరంలోని ఏ ప్రాంతంలో ఏం జరిగినా తెలిసేలా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను శుక్రవారం స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. పలు మార్పులను అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నగరంలో ఏమి వస్తున్నాయి, వెళుతున్నాయి తెలుస్తాయని తెలిపారు. నగరంలో ఎక్కడైనా రోడ్లపైన చెత్త వేసినా, చెత్త వాహనాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఫుట్పాత్లో ఆక్రమించినా, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా, ఏవైనా నేరాలు జరిగినా తెలుసుకుని అరికట్టేందుకు వీలుంటుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీలు బాలాజీ, మూర్తి, స్మార్ట్ సిటీ, పోలీస్, ఏఐకాం ప్రతినిధులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి పేదలకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు రేణిగుంట మండల మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి తెలిపారు. రేణిగుంట మండల మహిళా ఓదార్పు సంఘం అధ్యక్షురాలు పూమణి శుక్రవారం మధ్యాహ్నం రేణిగుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా మండలి నాయకురాలుగా గత 22 సంవత్సరాలుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ దినోత్సవాన్ని మహిళలు ప్రతి చోట జరుపుకోవాలన్నారు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న మహిళా దినోత్సవ వేడుకల్లో మండలంలోని మహిళలందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటల పోటీల్లో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేస్తామన్నారు. అదేవిధంగా రేణిగుంట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని 10 మంది చొప్పున 100 మంది పేద మహిళలకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 మనం అందరం కూడా మహిళలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిదీ ఇక్కడ కూడా చేసుకోవాలి. అయినా నేను మహిళా మండలి లీడర్గా గత వెలుగులో నుంచి నేను వెలుగు సంస్థ నుంచి బయట వచ్చి నేను మహిళా మండలి లీడర్గా రేణిగుంటలో చాలా కార్యక్రమాలు చేసి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక 22 సంవత్సరాలుగా ఈ సంఘం ద్వారాగా మనం రేణిగుంటలో పెద్ద ఎత్తున మనం జరిపిస్తున్నాము. మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రిజిస్టర్ ఆఫీస్ కాడ చేపల మార్కెట్ దగ్గర మనం ప్రతి సంవత్సరము అక్కడే చేస్తాము. అదేవిధంగా రేపు మార్చి 8 కూడా మనము చేస్తున్నాము. 10 గంటలకి ప్రారంభమవుతుంది. ప్రతి మహిళలు కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఆ ప్రోగ్రాంకి మనం ఆటల పోటీలు, తాడు లాగడము, ముగ్గుల పోటీలు ఇవన్నీ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తాము. పేద మహిళలకి మనము ప్రతి గ్రామం నుంచి 10 మంది 10 గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా మంచి బట్టలు, భోజనాలు పెట్టి మనము మహిళల గురించి కొన్ని చట్టాల గురించి కూడా ఆ రోజు రేపు మాట్లాడుకొని మనకు అవకాశము మనకి ఎప్పుడు మహిళలకి మనకని ఒక గుర్తింపు వచ్చిన రోజు కాబట్టి మనం అందరూ కూడా దాన్ని అందరూ పాల్గొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నానని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జన ఔషధి దివస్ను పురస్కరించుకుని జన ఔషధి మందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను విస్తరించడం జరిగిందన్నారు. బ్రాండెడ్ ప్రత్యామ్నాయాల కంటే 50 నుంచి 80% తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా లభ్యమవుతాయన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రధానమంత్రి జన ఔషధి అనేది చాలా ఉపయోగకరమైంది ప్రజలకి. మామూలుగా మేము ఇక్కడ ఉచిత వైద్యం ఇస్తున్నాము. అయినా సరే అంటే ప్రధానమంత్రి ఈ ఔషధిలో చాలా సులభతరంగా, డబ్బు పరంగా కూడా చాలా తక్కువకి మందులు దొరుకుతున్నాయి. నిజంగా మనకి ప్రధానమంత్రి జన ఔషధి మన కాళహస్తిలో ఉండడం చాలా గొప్ప విషయము. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు అధికంగా ఖర్చు పెట్టకుండా దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ దీనికి నేను సంతోషిస్తూ ధన్యవాదాలు. మరి ప్రతి ఒక్కరు కూడా పేద ధనిక తేడా లేకుండా మరి అతి తక్కువ ధరలకి జనరిక్ ఔషధం ద్వారా, మెడిసిన్స్ ద్వారా ప్రజలందరికీ చేరువయ్యే విధంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ఇది మార్చి 7వ తారీఖున దగ్గర 10 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ యొక్క ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు మరి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు దేశం అంతా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ఎయిర్ హాస్పిటల్ అందు కూడా ఈ యొక్క జన ఔషధికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 60 నుంచి 50 నుంచి 90% వరకు కూడా అతి తక్కువ రేట్లతో అన్ని అదే రకమైనటువంటి ఇంకా ప్రభుత్వం అందించే నాణ్యమైనటువంటి మందులతో ప్రజలకు అందరికీ అంటే ఏ రకమైనటువంటి మనకి చేయూత ప్రధానమంత్రి గారు మరి పేషెంట్లు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో సమూలమైనటువంటి మార్పు ఇది.
రిటైర్డ్ తహసీల్దార్ చిట్టత్తూరు చంద్రశేఖరరావు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ నాయకులు కొట్టడి మధుశేఖర్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన చంద్రశేఖరరావుకు శ్రీకాళహస్తి పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో వినుతా కోట జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూలో ఎంఆర్ఓగా ఉన్న అనుభవంతో పార్టీ బలోపేతానికి పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రశేఖరరావు తెలిపారు. తహసీల్దార్గా పనిచేసిన అనుభవం ఉన్నవారు పార్టీలో చేరడం శ్రీకాళహస్తిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని వినుత సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణాధ్యక్షుడు తోటా గణేష్, తొట్టంబేడి ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, నాయకులు లక్ష్మి, రాజ్యలక్ష్మి, వెంకటరమణ యాదవ్, దమ్మురాయల్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలకు అనుగుణంగా నా సర్వీస్ చేయాలనేసి నాకు చాలా ఉత్సాహంగా ఉంది. అందుకే విందర్ మేడం గారు, చంద్రబాబు గారు చాలా మన తాలూకాలో మన నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నారు జనసేన తరఫున. అందుకని ఆశపడి నేను కూడా జనసేనలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో జనసేన సభ్యులుగా చేరుతున్నాను. రిటైర్డ్ తహసీల్దార్గా చేసి జనసేన పార్టీలోకి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావాజాలు నచ్చి ముఖ్యంగా మా పనితీరు చూసి మమ్మల్ని నమ్మి వచ్చినందుకు తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు జనసేన ఫ్యామిలీ. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో 2వ శనివారం సందర్భంగా విద్యుత్కు ఎటువంటి అంతరాయమూ ఉండదని పట్టణ ఏఈ శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం 132 kV శ్రీకాళహస్తి విద్యుత్ సబ్స్టేషన్లో గ్రీన్ ప్యానెల్ కండక్టర్ మరమ్మతుల నిమిత్తం విద్యుత్తును నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సందర్భంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నెలలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఏఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సెకండ్ సాటర్డే రోజు విద్యుత్ సబ్స్టేషన్లో మెయింటెనెన్స్ చేస్తున్నాము. కానీ ఈసారి విద్యుత్ మామూలుగా కట్ చేస్తున్నాము సెకండ్ సాటర్డే రోజు. మళ్ళీ మరమ్మతులు అయిన తర్వాత మళ్ళీ సప్లై ఇస్తున్నాము. కానీ ఈసారి ఈ నెలలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ మెయింటెనెన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకుంటున్నాము. ఇబ్బందులు కలగకూడదనేసి మా ఉద్దేశము. దానివల్ల ఈ మంత్ మెయింటెనెన్స్ ఉండదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుంది. అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, టీడీడీ చైర్మన్ గారు, పాలకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వామివారి ఆశీస్సులు మొత్తం మన భారతీయులపైన ఉండాలని, అన్ని రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఖచ్చితంగా స్వామివారు ఆలయాలు నిర్మించాలని ఒక సంకల్పించుకున్నారు. ఇది స్వామివారి ఆశీస్సులతో ఈ దేశ ప్రజానీకానికి శుభం జరుగుతుంది. ఎప్పుడు లేని కొత్త నిర్ణయాలు తీసుకొని ఈరోజు స్వామివారి ఆశీస్సులు మన ప్రజలకే కాదు దేశంలో ఉన్న ప్రజానీకులందరికీ కూడా, యావత్ ప్రపంచానికి ఉన్న భక్తులకు కూడా అందించాలనే ఒక సంకల్పంతో టీడీడీ తీసుకున్న నిర్ణయం, పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వామివారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు జరగాలని సంకల్పించుకున్నారు. దీనికి తోడ్పడిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రేపు జరగబోతున్న పార్లమెంట్లో ఏదైతే టీడీడీ చైర్మన్ గారు పాలక మండలి విమానయాన శాఖ వాళ్ళకి ఒక ఉత్తరం రాశారు. ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో నో ఫ్లయింగ్ ఏరియా, ఈ ఏరియా అంతా కూడా చేయమని వారు అడిగారు. ఖచ్చితంగా మేము కూడా పార్లమెంట్లో మాట్లాడి కన్సల్ట్ మినిస్టర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు మన తెలుగువాడే కనుక వారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఈ టీడీడీ చైర్మన్ గారు పాలక మండలి వారిచ్చిన ఉత్తరాన్ని తక్షణమే చర్యలు తీసుకోమని వారిని కోరడం జరుగుతుంది. అదే సమయంలో అన్నప్రసాదం కూడా
బ్రహ్మాండంగా ఉంది. ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత మంచి ప్రక్షాళన చేసి భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను కూడా అన్నప్రసాదానికి అతను వచ్చినప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు కూడా మార్పులు జరిగాయి, చాలా మంచిగా ఉంది. అలాగే లడ్డు విషయంలో కూడా దేశంలో భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మేము దర్శనానికి వచ్చిన తర్వాత లడ్డు తీసుకెళ్ళి భక్తులకి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో లడ్డు నాణ్యత కూడా పెరిగింది. దాని మీద కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అది సోమవారం ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల పైన దేశ ప్రజల పైన ప్రపంచంలో ఉన్న వారందరి పైన ఉండాలని సోమవారిని కోరుకున్నాం. మరొకసారి సోమవారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆధ్యాత్మిక తీసుకున్న కార్యక్రమాలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అలాగే పాలక మండలి అయిన తర్వాత ఏదైతే తీసుకున్నారో వారందరూ వారిపైన మాపైన సోమవారం ఆశీస్సులు ఉండాలని సోమవారిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలో వలస కూలీలపై ఓ వాహనం దూసుకెళ్లింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలోని నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై పనిచేసుకుంటున్న 5 మంది పైకి గూడ్స్ వాహనం దూసుకు వెళ్లడంతో పెళ్లకూరు మండలం నెలపల్లి భీమవరానికి చెందిన వలస కూలీలు రమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాజులమండ్యం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలని తిరుపతి సెట్విన్ సీఈఓ కె మోహన్ కుమార్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ కమిషనర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తిరుపతి బాలాజీ కాలనీలో గల ఎమరాల్డ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నిర్వహించారు. తిరుపతి సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె మోహన్ కుమార్, తిరుపతి పోలీస్ డీఎస్పీ ఎం శ్రీలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సెట్విన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె మోహన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున వారు సాధించిన విజయాలకు గుర్తుగా వారిని గౌరవించే రోజు అని, నేడు అన్ని రంగాల్లోనూ ముందు మహిళలు తమ ఆలోచన విధానంతో మరియు తెలివితేటలతో పురోగతి సాధించాలని, ఇదే విధంగా భవిష్యత్తులో కూడా వ్యాపార రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలోనూ ప్రతిభను కనబరిచినట్లయితే రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని తెలియజేశారు. అలాగే డీఎస్పీ ఎం శ్రీలత మాట్లాడుతూ మహిళలు తమ బాధ్యతలను, కుటుంబ పరిస్థితులను గుర్తించి చదువుపై శ్రద్ధ వహించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఇంతేకాక ప్రస్తుతం సంఘంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల పట్ల జాగ్రత్త వహించాలని, నూతన పరిచయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏ మునిరత్నం, తిరుపతి బాలాజీ కాలనీలోని ఎమరాల్డ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఏ మునిరత్నం మాట్లాడుతూ కుటుంబంలోని మహిళ విద్యావంతురాలైతే సంఘంలో గౌరవంతో పాటు పిల్లలు మంచి భవిష్యత్తులో రాణించగలరని, కాబట్టి ప్రతి మహిళ విద్యావంతులై ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిబేట్ మరియు ఎలక్యూషన్ పోటీలు నిర్వహించి అందులో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాల్లో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రాలు మరియు జ్ఞాపికలు అందజేశారు. అలాగే శాంతి భద్రతల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులు గిరిజ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, హెడ్ కానిస్టేబుల్ ఎస్ విజయ, స్వాతి, నీరజ, మహిళా కానిస్టేబుళ్లను శాలువలు మరియు జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే ఎమరాల్డ్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం మరియు సెట్విన్ అకౌంటెంట్ బి చక్రీ నాయక్, పి మల్లేశ్వరి, సెట్విన్ ఇన్స్ట్రక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. Service sector, business sector, industry sector, we come forward. Automatically, the GDP rate will be increased. Per capita income. అంటే వివిధ రంగాల్లో కూడా స్త్రీ తన పాత్రను ఉపయోగించినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. దాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్లీ జీడిపి రేట్ కూడా పెరుగుతుంది. అంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో కూడా మీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. కానీ కొంతవరకు బట్ ఫాస్ట్గా మూమెంట్ ఉంది స్త్రీల్లో కూడా. కొన్ని రూరల్ ప్రాంతం వచ్చే కొద్దీ వెనకబడి ఉన్నారు. మీ యొక్క ఆలోచన ఏమంటే ప్రస్తుతం ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ స్టూడెంట్స్ టు అవాయిడ్ ద రూరల్ ఉమెన్స్. వాళ్ళని కూడా కొంత అన్ని రంగాల్లో కూడా రాణించినట్లయితే దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు మీ పాత్ర ఎంతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. some recognition, to give some respect. మనకి ఇలాంటి ఒక డే క్రియేట్ చేసి అట్లీస్ట్ ఈ డే రోజన్నా ఆడవాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి అని. దాని అర్థము మిగిలిన రోజుల్లో కాదని కాదు. ప్రతిరోజు ఉమెన్స్ డే, ప్రతిరోజు ఇంపార్టెంట్ డే. అది మనం ట్రీట్ చేసుకునే, మనల్ని మనం ట్రీట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
అదర్స్కి మనల్ని డామినేట్ చేసే ఛాన్స్, మన లైఫ్ని వాళ్ళు లీడ్ చేసే ఛాన్స్ మనం వాళ్ళకి ఇస్తే ఎప్పుడు ఎన్ని డేస్ సెలబ్రేట్ చేసుకున్నా కానీ మనం బయటికి రాలేము. ఇలాంటి ఈ ఇన్ఈక్వాలిటీ అనేది క్లియర్ అవ్వదు. లైఫ్ లాంగ్ మన డెసిషన్ మేకింగ్, మన లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కూడా మనం ఇంకొక చేతిలో పెడితే మన జీవితం అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి మంచి ఏజ్లో ఉన్నారు అంతా డిగ్రీ స్టూడెంట్స్, ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద సొసైటీ, జస్ట్ 1 or 2 yearsలో బయటకు వచ్చేస్తారు. యాక్చువల్ సొసైటీ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఓన్లీ మీ ఫ్యామిలీ, మీ కాలేజ్ ఇంతవరకే మీకు తెలుసు. బయటకు వస్తే రియల్ ప్రపంచం మీకు తెలుస్తుంది. ఆ ప్రపంచంలో మీరు ముందుకు సాగడానికి కావాల్సిన ధైర్యాన్ని, అంత ఇంటెలిజెన్స్ని అవన్నీ కూడా ఇప్పుడే మీరు పొందుపరచుకోవాలి. సో అలాంటి పరిస్థితులు బయట చాలా చాలా జరుగుతున్నాయి. ఈజీగా మోసపోవద్దు, ఎవరికంటే వాళ్ళకి పడద్దు. మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటే చాలా మంచి లైఫ్ మీకు ముందు ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్. We thought of celebrating it tomorrow, but because of Mohan sir definitely because of some administrative reasons from the government, మనం ఈ రోజే దాన్ని 1 day బిఫోర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ అందరు చెప్పేశారు కాబట్టి, బట్ ఐ టు హ్యావ్ సమ్ పాయింట్స్ మీకు చెప్పడానికి. కాకపోతే నేను రోజు అయితే మీకు ఏదో ఒక రూపంలో చెప్తానే ఉన్నాను. నేను ఇప్పుడు మేడం చెప్తున్నట్టు ఫెంటాస్టిక్ రీజన్ అంటే యూ డోంట్ నో హౌ ద ఎన్వైరన్మెంట్ ఈస్. అంటే మీరు అనుకున్న దాంట్లో మీరు చాలా గొప్పని మనం ఫీల్ అయిపోతూ ఉన్నాం. మనం కాదు, మేడం ఈరోజు కౌన్సిలింగ్ చేసి వచ్చాను అంటే అంత ఓపెన్గా చెప్పారు మీకు. ఇంకేం చేయాలి మీకు? సో ఎప్పుడు కూడా ఈ సొసైటీలో మనం ఈ డే సెలబ్రేట్ చేస్తున్నామంటే అరౌండ్ 11 decades నుంచి కూడా ఈ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దీస్ ఆర్ ఆల్ నాట్ మెంట్ ఫర్ అప్రిసియేషనో సెలబ్రేషనో కాదు, టు హ్యావ్ సమ్ రికగ్నిషన్ టు ద విమెన్, రైట్? అది మన ఇంటి నుంచి కూడా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నాకు కనీసం 50% అబ్బాయిలను పెడదాం అనుకున్నాను కానీ, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, రైట్? ఎప్పుడైతే ఒక జెండర్ ఇంబ్యాలెన్స్ అనే దాన్ని కానీ మనము కంట్రోల్ చేసుకోగలము అంటే సొసైటీ చాలా గొప్పగా ఉంటుందండి. సో అగైన్స్ట్ ద నేచరే పనిచేస్తున్నాం మనం. కాబట్టి ఇలాంటివన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ప్రతి ఇంటిలో కూడా ఉమెన్ మోర్ ఎడ్యుకేటివ్గా ఉండాలి. ఎప్పుడైతే ఉమెన్ ఎడ్యుకేటివ్ అయితే ఎంటైర్ ఫ్యామిలీ బాగుంటుంది. ఫ్యామిలీస్ బాగున్నాయంటే ఈ సొసైటీ మొత్తం బాగుంటుంది. కాబట్టి ఈ సొసైటీ బాగుండాలంటే మీరు బాగుండాలి ఫస్ట్. నేను చేసే ప్రతి స్టెప్పు, నేను చేసే ప్రతి స్నేహం మంచిదా కాదా అన్నటువంటి దీంట్లో కన్నా మీరుంటే థింగ్స్ విల్ బి ఫైన్, రైట్? ఈ మంచి రోజు కాబట్టి నేను ఇక్కడ జరిగినట్టు ఒక 2 స్టూడెంట్స్ గురించి మీరు జస్ట్ చెప్తాను మీకు. నేను చిత్తూరు నగర ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని నగరంలో ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికే సమస్య ఉన్న ప్రాంతంలో 8 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎక్కడైనా సమస్యలు వస్తే తక్షణమే నీటి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు. ఇందుకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, నగర ప్రజల సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాటర్ సప్లై ఇన్షూర్ చేయడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మున్సిపల్ ట్యాంకర్స్ 8 ట్యాంకర్స్ని అవైలబుల్లో పెట్టడం జరిగింది. అలాగే 22 డ్రిల్ చేయడం జరిగింది. ఇంటర్ కనెక్షన్స్ కూడా ఇన్షూర్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎక్కడైనా వాటర్ సప్లై ఇష్యూ ఉంటే గ్రివాన్సల్ ఏదైతే ఏర్పాటు చేశామో దానికి వాట్సాప్ మెసేజ్ పంపించగలని కోరుతున్నాం. అలాగే చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న విషయం మనకు తెలిసినదే. వైద్య రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలకు అనుకూలంగా శ్రీకాళహస్తిలో 100 పడకల హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్కు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది రోగులు విచ్చేస్తూ ఉంటారు. వారికి సేవ చేస్తూ హాస్పిటల్ బాగోగులు చూస్తూ తమ కుటుంబాన్ని ఆదర్శంగా నిలుపుతున్నారు డాక్టర్ విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగాల్లో రాణిస్తున్నారన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పోరాట పటిమ చూపిన ఝాన్సీ రుద్రమదేవిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలన్నారు. మహిళలు ఏ కార్యక్రమాన్నైనా అంకిత భావం, ఓర్పు, సహనంతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తారని వెల్లడించారు. మహిళలు 50% వైద్య రంగంలో దూసుకు వెళ్తున్నారని,
అదేవిధంగా మహిళలు ప్రతి రంగంలో ముందుకు తీసుకురావాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల యొక్క ఔన్నత్యాల గురించి మనం మాట్లాడుకోవాలి. మహిళలు ఎన్నో రంగాల్లో విజయం వైపు నడిచిన చరిత్ర మనకు ఉంది. ఎందరో నాయకులు, ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి మొదట స్వాతంత్ర్యము తెచ్చుకోవాలనే ఉత్సాహం కలిగించింది ఒక మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. అలాగే ఎందరో నాయకురాళ్ళు ఇందిరాగాంధీ, ఇంకా ఎందరో స్వాతంత్ర్యంలో పాల్గొని మనకి ఈ స్వాతంత్రాన్ని కూడా అందించడంలో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. అలాగే మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకి విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఎందరో విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరియు రచయితలు గాను, ఐఏఎస్, ఐపీఎస్లు, ఈవెన్ పైలట్స్, ఆర్మీ, అన్ని రంగాల్లో కూడా మహిళల పాత్ర ఎంతో గణనీయంగా ఉంది. ఇప్పుడు ఇంకనూ ఏంటంటే మహిళలు ఏ కార్యక్రమాన్నైనా అంకిత భావంతో, ఓర్పు సహనంతో ప్రణాళిక వేసుకుంటారు. అందుకనే వాళ్ళు ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళల్లో ఆ ఓర్పు సహనము ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి ధైర్యంగా నిలబడి చేయగలం అనే ధీమాతో చేసుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి ఆలయంలో శాంతి అభిషేక పూజలు చేపట్టారు. మహాశివరాత్రి ఉత్సవాలు ముగియడంతో దోషాల నివారణ కోసం ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు జరిగిన వాటిలో ఏవైనా తప్పులు, దోషాల నివారణ కోసం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేపట్టారు. ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల శాంతి అభిషేకాలను నిర్వహించి హోమ పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు విశేష అలంకారాలు చేసి పూర్ణహారతులు సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో సోమనాథ్ గురుకుల్, అర్ధగిరి స్వామి, ఆలయ ఈవో బాపిరెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఉత్సవాల్లో హిందువులపై ముస్లింలు దాడి చేయడాన్ని చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం సురేంద్రారెడ్డి మాట్లాడుతూ, రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవాల్లో స్వామివారిని ఊరేగిస్తుండగా చిన్నపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా ముస్లింలు అత్యంత దారుణంగా దాడులకు పాల్పడ్డారని, ఇది అత్యంత దారుణం అన్నారు. దాడులకు పాల్పడ్డ వారిని వదిలి హిందూ ధర్మాన్ని రక్షించే వారిపై తప్పుడు కేసులు పెట్టడం బాధాకరమని వాపోయారు. గతంలో కూడా అయ్యప్ప స్వామి భక్తులపై అన్య మతస్థులు దాడులకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. దాడులకు పాల్పడ్డ వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని, హిందువులపై తప్పుడు కేసులు బనాయించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని, తప్పుడు కేసులను ఉపసంహరించుకొని జైల్లో ఉన్న హిందువులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక నుండి ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ పండుగలను జరుపుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాలంటూ ఈ నెల 10వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వినతి చేయనున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షులు శోభారాణి, సహాయ కార్యదర్శి బండి రమేష్ రెడ్డి, రాజేంద్ర స్వామి, రమేష్ బాబు, హేమలత, బాలాజీ, గౌరీ, పద్మిని, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హిందువులకి సపోర్ట్గా నిలబడాలి అనే దుస్థాయికి ఈరోజు మన హిందుత్వం చేరుకునేదనే చెప్పాలండి.
ఎందుకంటే ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన హిందువుల పండగల వరకు వచ్చేసరికి ఒక రకంగా, పరమత పండగలు వచ్చేసరికి మరో రకంగా ప్రవర్తిస్తున్న తీరు చాలా రోజులుగా చూస్తున్నాము. కాబట్టి ఇలాంటి చర్యలన్నీ కూడా అటు పొలిటీషియన్స్ కావచ్చు, ఇటు పోలీస్ వారు కూడా ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టి హిందువుల సంరక్షణ చేపట్టాలి అనే స్థాయికి మా హిందువుల్ని తీసుకురావద్దండి. దయచేసి మీ పదవులను లేకపోతే మీ యొక్క బాధ్యతలను మీరు భద్రపరచుకోవడానికి హిందువుల మీద కేసులు పెట్టడము, ఇలాంటి చర్యల్ని ఖండించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన అన్నమయ్య జిల్లాలో జరిగిన విషయం, ముస్లిమ్స్ హిందువుల మీద గొడవలకు దిగారో దాన్ని ఖండిస్తూ హిందువుల తరఫు నుంచి నిలబడటానికి విశ్వ హిందూ పరిషత్ పూర్తిగా ముందుంది. గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి రాయచోటిలో వీరభద్ర స్వామి పార్వేటి ఉత్సవాలలో భాగంగా ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ఏదైతే గుడి మాన్యంలో ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకొని దర్గాలు కట్టుకొని ఉన్నారో అదే మార్గం గుండా గుడికి వెళ్తూ ఉంటే ఆయన దారిలోనే వెళ్తూ ఉంటే ఈ యొక్క ఇతర వర్గాల వారు రాళ్ళు దువ్వి కట్టెలతో దాడులు చేశారు. ఎవరైతే ఊరేగింపుల సందర్భంగా మహిళలు వాళ్ళ ఇంటి ముందు ఉండి హారతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు. హిందూ దేశంలో హిందువులు వాళ్ళ యొక్క గుడులకి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే అనవసరముగా వాళ్ళు దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మా యొక్క కార్యకర్తల పైన అనవసరంగా పోలీసు వర్గం వారు కేసులు పెడుతున్నారు. వాళ్ళని మెడపైన కాళ్ళు వేసి తొక్కామని దుర్మార్గంగా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇది ఏమాత్రము విహెచ్పి ఈ యొక్క సమర్థించడం సమంజసం కాదు. మేము ఖచ్చితంగా దీనిపైన తీవ్రతరం చేస్తాము. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మార్చి 8వ తేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికారుల సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవాధికారి సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 32 బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 1997 సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు. కోర్టులలో లక్షల్లో కేసులు పెండింగ్లో ఉన్నాయని ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుండి 20% కేసులు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారులకు సమయంతో పాటు ధనము ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పు అని దానిపై అపీల్ కూడా ఉండదన్నారు. 10 నుంచి 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్లో ఉన్న కేసులను కక్షదారులు ఇద్దరు స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజీ పడదగ్గ మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ, బ్యాంక్ కేసులు, బిఎస్ఎన్ఎల్, పిఎల్పి మొదలగు కేసులను రాజీ చేసుకోవచ్చని అన్నారు. గతంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8027 వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ముందస్తు ప్రీ లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ 300 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని కక్షదారులకు సూచించారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు, బీమా సంస్థ ప్రతినిధులు, కక్షదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు.
యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రకారము ప్రతి ఒక్క 3 నెలలకి లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. అలాగే ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండలాల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడాను జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే మెయిన్ ఫస్ట్ లోక్ అదాలత్ ఈస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 15 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్నాము, మేమిద్దరూ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డాము అని చెప్పి ఇద్దరు కోర్టుకు వస్తే ఆ కన్సర్న్ కోర్టులో జడ్జి గారు వాళ్ళ ముందర చూసి మాట్లాడేసిన తర్వాత అవార్డు పాస్ చేస్తారు. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత దీనిపైన ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఈవెన్ సుప్రీంకోర్టు పైన కూడా అప్పీల్ ఉండదు. ఎందుకనంటే అప్పీల్ ఎందుకంటే ఉండదు అని అంటే ఈ అప్పీలు ఇరు వర్గాలు ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరూ కన్సెంట్తో సంతకాలు తీసుకున్న తర్వాతనే అవార్డు కూడా పాస్ చేస్తారు. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకే కాదండి, పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో కూడా ప్రతిరోజు ఉంటాయి. అప్పుడు కోర్టులో ఎటువంటి కేసులన్నా మేము రాజీ పడ్డాము అని చెప్తే అక్కడ ఉండే కేసెస్ పర్మనెంట్ లోక్ అదాలత్కి పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు ఉంటారు, అక్కడ పర్మనెంట్ లోక్ అదాలత్ జడ్జి గారు ఉంటారు. ఆయన మీరు ఏమైనా కూర్చొని సెటిల్మెంట్ ఏమైనా అవుతుంది అని అట్లా ఏమైనా ఉండి ఆయన కూడా చెప్తారు, సజెస్ట్ చేస్తారు. 10-15 సంవత్సరాలు పెరిగిపోయిండే కేసులు కూడా మీరు ఆయనకు మేము రాజీ పడ్డాం సార్, మేము మాట్లాడుకుని రాజీ పడతామంటే కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి సత్వరం న్యాయం చేయాలనే మెయిన్ ఇంటెన్షన్ అండి. దీనివల్ల ప్రజలకి ధనం కానీ, తర్వాత కోర్టు టైం కానీ, తర్వాత ప్రజల సమయం కూడా వృధా కాకున్నట్లు ఉండేదానికే మెయిన్ ఉద్దేశము. ఇది లోక్ అదాలత్ 1987 బిఫోర్ ఉండేదండి. 1987 వచ్చిన తర్వాతనే మనకు లోక్ అదాలత్ వచ్చింది. ఈ లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు చేసిండే దానికి కోర్టులో కొన్ని వేల కేసులు, లక్ష కేసులు పేరుకుపోతున్నాయి. దీనివల్ల అట్లీస్ట్ ఒక 5 to 10% అన్నా ఈ లోక్ అదాలత్లో పెడితే చాలా వరకు కేసులు డిస్పోజ్ పోతున్నాయి. అలాగే ఈరోజు మేము పోలీసులతో కూడా మీటింగ్ పెట్టించాము. పోలీసులు కూడా చాలా లోక్ అదాలత్ జనాల్లో పోయి జనాల్లో పోయి మాట్లాడేసి రాజీ చేయించి కోర్టుకు పెట్టించి మాట్లాడాలని కూడా ఈరోజు మేము లోక్ అదాలత్లో మీటింగ్ కూడా పెడతాము. కాబట్టి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు పోతాయంటే ఎంబీసీ కేసులు పోతాయి, సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్, చెక్ బౌన్స్ కేసెస్, ప్రామిసరీ నోటు, కాంపౌండబుల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, సీరియస్ కాస్ట్ ఉండేవి అంటే గలాట్ల కేసులు, చిన్న గలాట్ల కేసులు, ఇట్లాంటివన్నీ కూడాను మీరు లోక్ అదాలత్లో కేసు చేసి పరిష్కారం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ వీళ్ళని యూజ్ చేసుకొని ఏదైనా ఒక చిన్న భావ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని జరిగిన తప్పులకి ఇరు పక్షాలు సెటిల్మెంట్ చేసుకునేసి వాళ్ళు కోర్టు దగ్గరికి పోయి చెప్తే మేము రాజీ పడ్డాము అంటే ఆ కేసులన్నీ కూడా రాజీ చేసుకుంటారండి. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ లోక్ అదాలత్ని వచ్చి మీ కేసులన్నీ పరిష్కారం చేసి బాగా గ్రాండ్ సక్సెస్గా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు తిరుపతి టీపీ ఏరియాలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదుట యూఎఫ్బియు కన్వీనర్ పి విజయభాస్కర్ మరియు టీబీఈసీసీ ప్రధాన కార్యదర్శి జె ధన్వంత్ కుమార్ల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 6వ తేదీన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. కాగా బ్యాంకులన్నింటిలో అన్ని క్యాడర్లలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, వారానికి 5 రోజులు పనిదినాలు కల్పించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిమాండ్లన్నీ పరిష్కరించాలని, బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో మార్చి 24 మరియు 25 తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉద్యోగులు మరియు అధికారులు దాదాపు 9 లక్షల మంది సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ఎప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జనార్దన్, భాస్కర్, కేశవరెడ్డి, సుమలత, రేష్మ, నిర్మల, వెంకటలక్ష్మి, మహేష్, మగ్నేష్ బాబు, నందకుమార్, పవన్ కుమార్, శంకర్రావు, లక్ష్మీపతి, నటరాజ్, అలాగే బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారులు పాల్గొన్నారు. వ్యాప్తంగా 3వ ఫేజ్, 3rd ఫేజ్ కింద ఈవినింగ్ టైం డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, గత 20 రోజుల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము. అందులో భాగంగా ఈసారి 3వ
థర్డ్ టైం ఈసారి మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాము. సాయంత్రకాలం ధర్నా. మొన్న 3వ తేదీ చలో పార్లమెంట్ ఢిల్లీ కార్యక్రమానికి జరిగింది. అందుకే ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరయ్యాను. కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మెంబర్స్ వచ్చారు. దానికి సక్సెస్ అయ్యింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మమ్మల్ని మీటింగ్ కాల్ఫర్ చేయమని. ఇప్పుడే అందింది ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే రేపు మార్చి 13 IBA అన్ని యూనియన్లని రమ్మని లీడర్స్ రమ్మని చెప్పి చర్చలకు ఆహ్వానించింది. ఇది అభినందించిన విషయమే. కాకపోతే ఆ చర్చల్లో మేము అడిగిన కోరికలు తీరుస్తారా లేదా అనేది అది క్వశ్చన్ మార్కు. అది కానీ కోరికలు కానీ తీరిస్తే మాత్రం డెఫినెట్గా మా యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకొని రేపు మార్చిలో జరిగే 24-25 స్ట్రైకులు కూడా మేము విత్డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మా మొదటి డిమాండ్ రిక్రూట్మెంట్ ప్రతి బ్యాంకులోనూ జరగాలి. రెండోది అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. మూడోది 5 డే బ్యాంకింగ్ దాన్ని అమలు చేయాలి. ఈ 3 డిమాండ్లు ముఖ్యంగా చేస్తే మేము సభ్యు నుంచి విరమించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. రేపు 13వ తేదీ మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆ చర్చల్లో వాళ్ళు మేము చెప్పిన డిమాండ్ని వాళ్ళు కనీసం 3 డిమాండ్లు ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయని ఒప్పుకున్న తర్వాత అయితే దాదాపు 8-9 డిమాండ్లు ఉన్నాయి మాది. అయినప్పటికీ ఈ 3 డిమాండ్లు 5 డే బ్యాంకింగ్, రిక్రూట్మెంట్, అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. ఈ 3 డిమాండ్లు ఒప్పుకుంటే మాత్రం మేము స్ట్రైక్ నుంచి విరమించుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. నా పేరు ధన్వంత్ కుమార్, TVCC. ఓటేరు చెరువును శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వామపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, CPI జిల్లా కార్యదర్శి P. మురళి, CPM జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, RPI దక్షిణ భారత అధ్యక్షులు అంజయ్య, రైతు సంఘం నాయకులు మంగాటి గోపాలరెడ్డి తదితరులు వామపక్ష పార్టీలు మీడియాతో మాట్లాడారు. రైతులు అంటున్నారు. రైతులు ఉంటే చెరువు ఏ విధంగా కొన్నారు? వాళ్ళు చెరువు కొనేదానికి ఎవరికి హక్కు లేదు. చాలామంది ఇక్కడ చెరువులు పూర్తి చేసి నానా హంగామా చేస్తున్నారు. అవి ఏవి కూడా నిలబడవు. అయితే దానిపైన ఏదైనా రైట్స్ ఉంటే సివిల్ కోర్టుకు పోయేసి వాళ్ళ పత్రాలు ఏదైనా ఉంటే దాఖలు చేసి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప చెరువులు, కాలువలు ఏవి కూడా పూడ్చకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు 2006లో అవిలాల, పేరూరు చెరువులకు ఇచ్చిన జడ్జిమెంటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు. అయితే లేటెస్ట్గా ఈ 2024లో కూడా ఈ చెరువులకు సంబంధించి ఒక జడ్జిమెంటు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా ఎలాంటి చెరువులు, కాలువలు పూడ్చకూడదని చెప్పేసి దాని యొక్క సారాంశం. నిన్నటి రోజు అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ఈ చెరువులు పూడ్చుకోవడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకురానున్నామని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చర్యలు ఆపి మీకు ఏదైనా రైట్స్ ఉంటే త్రూ సివిల్ కోర్టు ద్వారాగా మీరు తెలుసుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. అది లేకుండా ప్రభుత్వ భూములను కాపాడడానికి ముందుకు వస్తున్నటువంటి వామపక్ష పార్టీలను, ప్రజా సంఘాలని మరి టార్గెట్ చేసి మరి ప్రెస్ మీట్లు పెడితే భూమి సమస్యలు లేకపోతే చెరువుల దగ్గర పోరానో చెరువులు మాట్లాడాలనేటువంటిది కాదు. ఖచ్చితంగా ఆ భూమిని కాపాడేటువంటి క్రమంలో వామపక్ష పార్టీలు చేసేటువంటి పోరాటాలకు మాలాంటి ప్రజా సంఘాలు, పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేస్తానని నేను సందర్భం గుర్తు చేయడమే కాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చెప్పాడు. నిన్న ఏం చెప్పాడు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాము. భూ కబ్జాలు ఎవరైనా చేసినా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకొచ్చి ఆమోదం కోసం వెళ్ళాడు, ప్రకటన చేసి. నువ్వు అదే పార్టీలో ఉండి చెరువును కబ్జా చేయడం నువ్వు చంద్రబాబు నాయుడిని గౌరవించినట్లా లేదా చంద్రబాబు నాయుడు భావాల్ని వ్యతిరేకించినట్లా నువ్వు స్పష్టంగా చెప్పాలి. ఆ మాట చెప్పాలి నువ్వు. అట్లా కాకుండా ఈరోజు చెరువుల్ని, కాలువల్ని, కుంటలు మొత్తం తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి రాయల కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రైతులు కాపాడుకుంటూ వస్తున్నటువంటి చెరువుల్ని ఈరోజు ఎస్సీవి నాయుడు లాంటి ఆయనకి సంబంధం లేనటువంటిది ఆ వ్యవహారం. ఈరోజు ఆ ఓటేరు అనేటువంటిది చంద్రగిరి అసెంబ్లీలో ఉన్నటువంటి చెరువు. అది తిరుపతి రూరల్ మండలం. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వ్యక్తికి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువు పైన ఎట్లా డాక్యుమెంట్లు ఉంటాయో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. దానిపైన మళ్ళీ బహిరంగంగా మాట్లాడడం అన్నీ విడిసి దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులు, రైతులు మనకు తెలుసు. సుప్రీంకోర్టు తిరుపతి ఓటేరు పేరూరు చెరువు, అవిలాల చెరువు పైన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈనాటికి ఆ చెరువులుగా మనం చూస్తా ఉన్నాం.
లేకపోతే అవి కూడా మారిపోయేటివి. మంగళం చెరువు, కరకంబాడి చెరువు, కట్ట కింద చెరువు ఇవన్నీ కూడా గర్భంలోకి వెళ్ళిపోయి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్లు కడగాలలో వేసినటువంటి దుస్థితి ఉంది. అంటే మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా నోరు తెరిస్తే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ఎస్సీవీ నాయుడు మానుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో ఉండేటువంటి సిపిఐ సిపిఎం నాయకులు మొత్తం కూడా మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో మాకు తెలియదు. ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసేటువంటి రాజకీయ పార్టీలుగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మాకు సంబంధాలు ఉంటాయి. అందులో ఎస్వి నాయుడు కూడా సంబంధాలు ఉండవచ్చు, అది కమ్యూనిస్టుల హక్కు. ఈరోజు ఇలాంటి హేళన మాటలు మాట్లాడి ఈ భూమి నాది, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పేసి ఇవాళ చెప్పారు. మేము ఈరోజు ఎస్వి నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, భూమి నీదైతే ఈరోజు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారికి ఈ అఖిలపక్షం ద్వారాగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ సిపిఎం చేసినటువంటి పోరాటంతో ఈ రోజైనా ఈ భూములోకి ఎవరైనా, ఇది కోర్టులో ఉంది, ఈ భూములోకి ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పి కనీసం బోర్డు అన్నా పెట్టారు. ఈరోజు మీ ఎమ్మెల్యే, నీ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాడు. మంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఓటేరు చెరువు మేము 15 ఎకరాలు అంటున్నాం, ఆయన ఏకంగా 38 ఎకరాలు అన్యాయకృతం అవుతా ఉంది, దీన్ని కాపాడండి అని చెప్పాడు. మరి ఓ పక్క నువ్వు నిన్న ప్రెస్ మీట్లో, ఈరోజు పేపర్లో, టీవీల్లో అన్నింటిలో కూడా వచ్చింది, ఈ భూమి మొత్తం కూడా నా భూమి, వాస్తవాలు తెలిసి మాట్లాడండి అని చెప్పినటువంటి కమ్యూనిస్టులకు మీరు చెప్పారు. మేము ఈరోజు చెప్తున్నాం ఎస్వి నాయుడికి, ఈవేళ ఎమ్మెల్యే గారు మాట్లాడిన దానికి మీరు ఏం సమాధానం చెప్తారు, జిల్లా కలెక్టర్ గారు అక్కడ బోర్డు పెట్టిన దానికి ఏం సమాధానం చెప్తారో తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీ అఖిలపక్ష పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్వి నాయుడు గారు సిపిఎం సిపిఐ పార్టీల మీద చేసిన ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన తక్షణమే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. కారణం ఏమంటే తెలిసి తెలియకుండా ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమాత్రం వెరిఫికేషన్ లేకుండా ఎవరో రైతులని చెప్పి ఈయనకేం సంబంధం, ఈయన ప్రెస్ మీట్ పెట్టడానికి, ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెరువును కబ్జా చేయలేదు, పక్కన వేరే భూమి ఉంది అని. పక్కన వేరే భూమి ఉంటే ఆ భూమిని కలెక్టర్ గారికి చెప్పండి, లేదనంటే అధికార యంత్రాంగానికి చెప్పండి, వాళ్ళు చేస్తారు. కానీ చెరువుని అక్కడ ఆక్రమిస్తూ ఉంటారు, దాన్ని కాపాడండి అని మేము పోయి మాట్లాడిన దానికి మా వెనక ఎవరో ఉండి నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడతాడు. మా వెనక ఎవరు ఉన్నారు? ఆయన ఉద్దేశం నిన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు వైసీపీ నాయకులు మా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడింది. ఈరోజు వాళ్ళ శాసనసభ్యుడే శాసనసభలో మాట్లాడినారు, చెరువును ఆక్రమించేస్తా ఉన్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి మా వెనకాల ఉన్నట్ట? సుధీర్ రెడ్డి లేడు, వైసీపీ లేదు, ప్రజల ప్రయోజనాలు మా వెనకాల ఉన్నాయనే విషయాన్ని ఎస్సీవీ నాయుడు గారు అర్థం చేసుకోవాలి. అది ఎస్సీవీ నాయుడు అయినా, నారా చంద్రబాబు నాయుడు అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తే నిలదీసేది ఎర్రజెండా మాత్రమే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్వర్ణముఖి నదిలో కాలువ తీస్తారా, తెగ్గొట్టిస్తారా? ఏమండి దుర్మార్గం, అన్యాయం? అక్కడ గోడుగోడని పేదవాళ్ళందరూ వచ్చి మొత్తం వచ్చి అడుగుతున్నారు. కలెక్టర్ గారు రోజు అక్కడ ఆధార్లను పోతారు, జేసీ గారు ఆధార్లను పోతారు. మాకు కూడా చెప్పారు మేము పోతున్నామని. ఇంక మేము ఆందోళన చేసిన తర్వాత చేశారు. ఒకటి అనేకమైన విషయాల్లో ఓపెన్గా చెప్తున్నారు. అక్కడ తడాలో ఒక గుంటపరం ఒక ఆక్రమించేస్తే అక్కడ ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఎవరు గుడి కట్టుకోవచ్చు, ఏమని చేసుకోవచ్చు, ఆయన భూమి ఇచ్చి కట్టుకోమని చెప్పండి. ఇది చాలా దుర్మార్గమైన పద్ధతిలో తెలుగుదేశం కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తే అదే బాటలో ఈరోజు నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం ఫారెస్ట్ ల్యాండ్లు చేశారని చెప్పి వీళ్ళు చెరువులు గుంటలను ఆక్రమించేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత మీ శాసనసభ్యుడే చెప్పారు కాబట్టి బేషరతుగా ఆయన నిజంగా ఆలోచించే వ్యక్తి అయితే వామపక్షాలకి క్షమాపణ చెప్పాలి. ఎస్వి నాయుడు గారు క్షమాపణ చెప్పి తన తప్పులు సర్దిద్దుకోవాలి. మొత్తం కూడా దాన్ని మట్టిని తోలిన వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించే బాధ్యత ఆయన చేయాలి.
లేకపోతే కేసు పెట్టాలి. మేము మొత్తం కూడా దానికి సంబంధించి సమగ్రంగా పరిశీలన చేసి అఖిలపక్షం తరఫున ఒక కమిటీ ఓటేరు చెరువు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉద్యమాలు ఉధృతంగా చేయబోతున్నాం. ఆ రూపంలో మేమందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ఏమిటో నిర్ణయం చేస్తాం. నువ్వు నీకు ఆ చెరువు నీ భూమి అయితే రైతులకు ఎక్సైజ్ రావాలి కదా, అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా కూడా ఓటేరు ప్రజలు నువ్వు నిజంగా అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిన్న డబ్బులు ఇచ్చి అక్కడ జనాల నుంచి బయటపడకుండా నువ్వు ఫ్లైట్లో బయట ప్రాంతాలకు పంపించావు. నిన్న ఓటేరులో ప్రజలందరినీ ప్రజావేదికగా మేము ఏర్పాటు చేసి అక్కడ ఓటేరు ప్రజలకు కాపాడలేకపోతే కలెక్టర్ గారే నిన్న ఫోన్ చేసి జిల్లా కార్యదర్శికి 10వ తారీఖు వరకు టైం ఇవ్వు, ఓటేరు ప్రజల్ని నువ్వు అక్కడ ప్రజావేదిక లాగా పెట్టద్దు మేము నిన్న ఓటేరు ప్రజలతో అక్కడ స్థానిక ప్రజలతో నిన్న అంబేద్కర్ అక్కడే స్థానికంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక ప్రజావేదిక ఏర్పాటు చేయాలి సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కడ ప్రకటించడంతో కలెక్టర్ గారు వెంటనే ఫోన్ చేసి దాన్ని ఆపు స్థానికంగా ప్రజలు అన్నారు. 10వ తారీఖు వరకు ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం కలెక్టర్ గారికి, 10వ తారీఖు పైన యథావిధంగా చెరువు ఏ విధంగా అక్కడ మట్టి పూడ్చారో అది తరలించకపోతే ఖచ్చితంగా అక్కడే ఓటేరు ప్రజలు స్థానికంగా ప్రజలు అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసుకుని ఆ చెరువును కాపాడడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సన్నద్ధమవుతాం. ఓటేరు చెరువును అన్యాక్రాంతం కాకుండా కాపాడండి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ఓటేరు చెరువును కాపాడాలని తమ నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ముందుగా సిపిఎం నాయకులు నిరసన వ్యక్తం చేసి మాట్లాడుతూ గత కొంతకాలంగా ఆ చెరువును ఎర్రమట్టితో పూడ్చడం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు సస్పెన్షన్కు గురైనా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేయిస్తూ ఉన్నారని చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా చెరువు భూమి అని, తరతరాలుగా వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందించిన ఓటేరు చెరువు ప్రస్తుతం పరుల చేతికి చేరి ప్లాట్లుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు వాస్తవాలను వక్రీకరించే విధంగా ప్రెస్ మీట్లు పెట్టడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఓటేరు చెరువును అన్యాక్రాంతం కాకుండా కలెక్టర్ కాపాడాలని కోరారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జె బాలసుబ్రహ్మణ్యం, టి సుబ్రహ్మణ్యం, ఎస్ జయచంద్ర, కె వేణుగోపాల్, పి హేమలత, కె సుమన్, ఎం నరేంద్ర, పి బుజ్జి, మునిరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లతో నిండి ఉండే ఓటేరు చెరువుని కొంతమంది కాజేయడం కోసం ఈరోజు ఎర్రని మట్టి తీసుకుని పోడ్చి దాన్ని అదృశ్యం చేయాలని చూస్తున్నారు. అక్కడ నీళ్లు నిలవ ఉండకుండా మొత్తం స్వర్ణముఖి నది కాలువ తీసి పూర్తిగా చెరువుని అదృశ్యం చేయాలని, దాన్ని కబ్జా చేసి కోట్లు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు వామపక్షాలు సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు కోతవేడు దూరంలో ఉన్న ఒక చెరువు, నిండు చెరువు, నీళ్లతో ఉండే చెరువు ఈ విధంగా కబ్జా అయిపోతా ఉంటే దీన్ని కాపాడలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్వి నాయుడు ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఎస్వి నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్వి నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకోవాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు. నీ గెలుపు కోసం పోరాటం చేసిన వారిని గాలి కుదిలేశావని అన్నారు. మీరు మీ రాజకీయ భవిష్యత్తును చేజేతులారా మీరే కోల్పోతున్నారన్నారు. చాడీలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ప్రతివారం ఎమ్మెల్యే చేసే అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నిజానిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. చెవిరెడ్డి సంకనాకపోతే ప్రశాంతంగా మన రైతుల్ని పిలిచింది ఇది తప్పు అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నాను. ఈరోజు అయ్యా అది రైతు వారి భూమి కాకపోతే నువ్వేం చెప్తావు, ఏం సమాధానం చెప్తావు? ఏదైనా అబద్ధాలు చెప్పచ్చు. రేపు ముఖ్యమంత్రి గారైనా లోకేష్ బాబు అయినా పూర్తి విచారణ చేసిన తర్వాత నువ్వు ఎక్కడ చుట్టుపక్కల కొత్తగా వచ్చినావు, పూర్వజన్మ సుకృతం ఎమ్మెల్యే అయినావు. మేము సత్యవేడికి ఎన్నో సేవలు చేసాం, సూళూరుపేటకి చేసినాం, తెలుగు గంగ నుంచి వెంకటగిరి, సూళూరుపేట, సత్యవేడు 30 తెలుగు గంగ సునీసులు పెట్టించినాం. తూర్పు ప్రాంతాలంతా ఇంతకుముందు కరువుతో అల్లాడుతుంటే ఇప్పుడు సస్యశ్యామలం చేసినా ఎట్టుంటుందో చేసిన మొత్తం సమాచారాలు, గుడి కావచ్చు, బడి కావచ్చు, మొత్తం ఇంకా మేము ఇంకొకటి కూడా నిర్ణయించుకున్నాం. ఏదేమైనా సరే ప్రతి వారం రెసపెట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా గబ్బు కానికుండా వీళ్ళందరి ద్వారా దీన్ని ఎట్ట కాపాడుకోవాలన్నా మేము అదే చూస్తాం. ముఖ్యమంత్రికి కూడా తెలియజేస్తాం.
ఇప్పుడు జరిగినటువన్నీ కూడా చెప్తాం. నాయన మహానుభావ, ఇట్లా ఉంది, నువ్వు సీట్లు ఇచ్చినావు, మేము కష్టపడినాం, మేము గెలిపించాం, ఇంకా ప్రతి వారము పెడతాం. ఇప్పుడు జరిగి ఉండేటివి మొత్తం ఈ 9 నెలల్లో ఎట్లా జరిగినా ఏం జరిగినా అయినాయి. ఈరోజు ఏం మాట్లాడదలుచుకోవాలా, దీని మీద క్లారిటీ మాత్రమే. అయ్యా నీకు ఇది విజ్ఞత కాదు, మంచిది కాదు. రైతుల నుంచి ఆడెవరినో చెవినీటితో కలుసుకొని చెవినీటి కాన్స్టిట్యున్సీలో చేరిన ఘోరాల్ని నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు ఎత్తి చూపించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోకుండా మ్యాచ్ ఫిక్సింగ్లతో ఎన్ని రోజులు బతకపోతాం. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవీంద్రరాజు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి ఉన్నారని, ఇందులో 1 వడ్డెరలకు కేటాయించాలని కోరారు. ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో నిర్వహించిన యువగళం కార్యక్రమంలో వడ్డెర కులస్తులను చట్టసభలకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు దేవళ్ల మురళి అందరికీ సుపరిచితుడని, వడ్డీ ఓబన్న జయంతి నిర్వహించేందుకు ఆయన కృషి చేశారని తెలిపారు. వడ్డెరలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేస్తున్న నాయకుడు దేవళ్ల మురళికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా వడ్డెరలకు సముచిత స్థానం కల్పించినట్లవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం యువత అధ్యక్షులు హరిబాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫ్లవర్ గుర్రప్ప, ప్రధాన కార్యదర్శి రుద్రయ్య, మహిళా అధ్యక్షురాలు కుసుమ, రాష్ట్ర మహిళా కార్యదర్శి లావణ్య, దీప పాల్గొన్నారు. 5 ఎమ్మెల్సీల్లో 1 వడ్డెర్లకు కేటాయించాలి. ఆ కేటాయించే సీటు కూడా మా యొక్క వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీ దేవళ్ల మురళి గారికి కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, అటు అనంతపూర్ నుంచి అనకాపల్లి వరకు వడ్డెర కులానికి సంబంధించి అన్ని జిల్లాల్లో కానీ, అన్ని నియోజకవర్గాల్లో కానీ, మండల కేంద్రాల్లో కానీ దేవళ్ల మురళి అంటే తెలియని వ్యక్తి మా వడ్డెర కులస్తులు ఎవరు లేరు. కాబట్టి ఆయనైతే వడ్డెర సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా వడ్డెర కులస్తులంతా చైతన్యం పరుస్తూ అందరినీ టీడీపీ వైపు వచ్చే విధంగా ఆకర్షితులు చేస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులో నిర్వహించిన చిత్తూరు జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలన్నారు. రానున్న సంస్థాగత ఎన్నికలపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కోరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహకారంతో చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అనుకూలమైన వార్డుల్లో అభ్యర్థులను పోటీలో దింపి బీజేపీ సత్తా చాటాలన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి దిశలో సాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, బీజేపీ నాయకులు అట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో మనం కేవలం విద్వేషం, విధ్వంసంతో కూడినటువంటి పరిపాలనే చూసాం. అవినీతి పేటైపోయింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చి అప్పుల ఊరిలోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందో మీ అందరికీ తెలియనటువంటి అంశం కాదు. ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఎక్కడైతే డబ్బులు చేసుకోవచ్చో డబ్బులు చేసుకుంటూ, అది భూమాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, ఏ అంశాన్ని చూసుకున్నా కూడా మాఫియా పేటైపోయినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో చూసాం. ఈ పరిస్థితులు ఇవాళ అప్పుల ఊరిలో కూలిపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటకు తీసుకుని వస్తూ అభివృద్ధి పదంలో నడిపించుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. తమ భూమిని రక్షించి తమకు స్వాధీనం చేయాలని తిరుపతి కట్టకిందపల్లికి చెందిన భూ కబ్జాదారుల బాధితురాలు పావని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిసారి వచ్చినా ఇదే మాదిరిగా కూలోళ్ళ దగ్గర మమ్మల్ని కొట్టించడం, మమ్మల్ని ఈ బాధ పెట్టించడం ఇదే జరుగుతుంది. రాజారెడ్డి అనే వ్యక్తి మా కైలోకి వచ్చేదంతా మాదే అని చెప్పినాడు. మా తాతలు ముత్తాతల నుంచి ఈ కైనెత్తి భూమి సాగు చేసుకుంటా ఉన్నాం. చేపల చెరువుని, మూగుల పంటని మా తాత వాళ్ళు ఇదన్నీ బట్ మొత్తం బఫర్ జోన్ మీద ఏం మిగలదు.
నాకు 5 years బ్యాక్ మా ఆయన చనిపోయే కాడికి రాజారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో వచ్చి ఆక్రమించుకొని ఇది నాది అని చెప్పి ఈడ పనులన్నీ జరిపిస్తున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి అని అమర్నాథ్ రెడ్డి అని 2 వ్యక్తుల్ని నేను దింపినాను. దింపే కాడికి వాళ్ళు ఉండుకొని ఏం చేశారంటే నేను ఇది బాగా నీట్గా వాళ్ళనైతే తరిమేస్తాను, మీ భూమి మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిపోయి నన్ను అగ్నెస్ట్గా చేసి నన్ను పక్కకు దోయేసి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, యాడికి పోతావో పో అనేసి ఇదొక పేపర్ ఒకటి నా దగ్గర అక్రమంగా రాయిపించుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాము, మిమ్మల్ని నరికేస్తాము కైలోకి వస్తాయని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు, రానీయకుండా చేస్తున్నారు. ఈడ పనులు జరిగే వాళ్ళని పని ఆపండి అంటే పనుల దగ్గరనే మమ్మల్ని కొట్టిస్తా మమ్మల్ని బాధ పెట్టిస్తా ఉన్నారు. 4-5 సార్లు వచ్చి పని ఆపుతా ఉంటే ఆపకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయేసి సర్వే చేయండి అని ఈ ల్యాండ్ని అడిగితే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ప్రభుత్వ భూమిలో ఇలా ఎందుకు కట్టుకుంటున్నారు అనేది నాది వాదన. ఎప్పుడు వెళ్ళారమ్మా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి 1 నెల క్రితం వెళ్ళి నేను ఇది సర్వే చేయించండి, మా కాగితాలన్నీ 1B అడంగాలన్నీ చూపించి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ దాఖలీలో 76లో మాది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ భూమి ఎస్సీ వాళ్ళ దగ్గర కింద మేము ఎస్టీ వాళ్ళమి మేము తీసుకుని దానివల్ల నువ్వు ఎస్టీ వాళ్ళు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మేము రెడ్డిస్ నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము వైసీపీ పార్టీ వాళ్ళు అనేసి అన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ దండాన్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఏం చెప్పాలో నాకేం అర్థం కాలే. వీళ్ళు ఎంత సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై నిప్పులు జరిగిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు ప్రతి వారం ఎమ్మెల్యే చేసే అక్రమాలపై మీడియా సమావేశం నిర్వహిస్తానని హెచ్చరిక. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అమలు చేస్తున్న ప్రతి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు. ప్రతి మహిళ అన్ని రంగాల్లో ముందుండాలి. తిరుపతి సెట్విన్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలో వలస కూలీలపై దూసుకెళ్లిన వాహనం, 1 మహిళ మృతి, ఇంకొకరికి తీవ్ర గాయాలు, మరో 3 పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.